ఈ రోజుల్లో చిన్న సమస్యకే ఎక్కువ మందులు వాడాల్సి వస్తుంది. తలనొప్పి వస్తే టాబ్లెట్, జలుబైతే సిరప్, జుట్టు తెల్లబడితే రసాయనాలతో నిండిన హెయిర్ కలర్. ఇలా మన రోజువారీ జీవితం అంతా మందులు, రసాయనాల మీదే ఆధారపడిపోయింది. ఇందుకు భిన్నంగా కొందరు విద్యార్థులు సహజ సిద్ధ పదార్థాలతో ఔషధాలు తయారు చేశారు. జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పులు, తెల్ల జుట్టు, నెలసరి సమయంలో మహిళల కడుపు నొప్పికి ఉపశమనం ఇచ్చే ఉత్పత్తులు అభివృద్ధి చేశారు. ఇంతకీ ఎవరా విద్యార్థులు? వారు తయారు చేసిన ఔషధాలేంటో ఇప్పుడు చూద్దాం. పుస్తకాల్లో చదివే పాఠాలు, ల్యాబ్లలో చేసే ప్రయోగాలు చాలా మందికి పరీక్షలకే పరిమితమవుతాయి. ఈ విద్యార్థినులు మాత్రం తమ చదువుకు ఆకులు, ఔషధ గుణాలున్న మూలికల్ని జోడించి ప్రజలకు ఉపయోగపడే మందులు, ఆరోగ్య ఉత్పత్తులు తయారు చేశారు. ఎక్కడా రసాయనాలు వినియోగించకుండా పూర్తిగా సహజ పద్ధతుల్లోనే రూపొందించారు. ల్యాబ్లలో ప్రయోగాలు చేస్తున్న వీళ్లంతా విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల స్టూడెంట్స్. సహజ సిద్ధంగా లభించే నూనెలు, మూలికలు, ఆకులు, ఔషధ గుణాలు కలిగిన పదార్థాలతో చర్మ సంరక్షణ సాధనాలు తయారు చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. వాటికి నిర్వహణ హెర్బల్స్ గా పేరు పెట్టారు. వారి సబ్బులు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వాడొచ్చని అంటున్నారు. మేము కొన్ని కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ప్రిపరేషన్ చేశాము. మా బ్రాండ్ పేరు నిర్వాణ హెర్బల్స్. నిర్వాణ హెర్బల్స్ అనే పేరు పెట్టడానికి దానికి ఒక రీజన్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ సఫరింగ్ అనే కాన్సెప్ట్ మీదుగా నిర్వాణ అనే నేమ్ పెట్టాం. మేము 2 టైప్స్ ఆఫ్ సోప్స్, ఒక లిప్ బామ్ అండ్ ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేశాము. మా 2 సోప్స్ పేరు రోజ్ లావెండ్యులా సోప్ ఒకటి అండ్ ముల్తానీ శుద్ధి సోప్ ఒకటి, కేష్ కోమల్ ఆయిల్ అండ్ బీట్రూట్ లిప్ బామ్ అనేది ప్రిపేర్ చేసాం మేము. ఈ కంప్లీట్గా అన్నీ కూడా హెర్బల్ ప్రిపరేషన్స్, ఇవన్నీ ఏ కెమికల్స్ యాడ్ చేయలేదు. సో ముల్తానీ శుద్ధి సోప్లో గ్లిజరిన్ బేస్ తీసుకొని మేము దాంట్లో ముల్తానీ మిట్టి మనం ఫేస్ ప్యాక్స్కి వాటికి వాడతారు. సో ఆ పౌడర్ అండ్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసాం. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ సెన్సిటివ్ స్కిన్ అండ్ ఇంకా డ్రై స్కిన్ వాళ్ళకి ఈ సోప్ ప్రిపేర్ చేసాము, రోజా లావెండ్యులా సోప్ అని. ఇందులో రోజ్ పౌడర్, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, ఇంకా గోట్ మిల్క్ బేస్ తీసుకున్నాము. గోట్ మిల్క్ బేస్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకి కానీ, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుంది. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆముదం, బెల్లం, కర్పూరం, మందార ఆకులు, మెంతులు, కరివేపాకు, వేప, కలబంద, ఉసిరి, శంకుపూలు, గోరింటాకు లాంటి సహజ పదార్థాలు వాడి తలనొప్పి, ఒంటి నొప్పులు, జలుబు, ఒత్తిడి సమస్యలకు ఉపశమనం కలిగించే ఔషధాలను తయారు చేశారు. రసాయనాలు లేని హెయిర్ కలర్ అభివృద్ధి చేశారు. సహజ పద్ధతుల్లో తయారు చేసిన వీటిని వినియోగించడం వల్ల ఎటువంటి నష్టం జరగదని వివరిస్తున్నారు. మేము చేసినది కామ్ మింట్ పోర్టబుల్ స్నిఫ్ అండ్ ట్విస్ట్ అరోమా థెరపీ ఇన్హేలర్. ఇది చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, బయట జనాలకు బాగా స్ట్రెస్, ఈ పని చేసి బాగా స్ట్రెస్, హెడ్ఏక్ ఇవన్నీ రిలీఫ్ చేయడానికి మేము ఒక పోర్టబుల్ ఇన్హేలర్ అనేది తయారు చేయడం జరిగింది. ఇది ఒత్తిడిని, ముక్కు దిబ్బడినే కాకుండా డిఫరెంట్ స్ట్రెస్ రిలీఫ్ని, హెడ్ఏక్ని కూడా బాగా తగ్గిస్తుందన్న ఒక్క కారణం చేత ఇది చేయడం జరిగింది. పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ చేశాను. ఇది ఏంటంటే చాలా ఈజీ అన్నమాట, ఈజీ టు క్యారీ, మనం ఎక్కడికన్నా తీసుకొని వెళ్ళొచ్చు. దీంట్లో నేను ఏమేమి వేసానంటే, మనకి ఇదంతా ఎటువంటి కెమికల్స్ లేకుండా నేను చేశాను. వామ్ పువ్వు, పుదీనా పువ్వు, కుంకుమ పువ్వు, ఇదేంటి సెసేమ్ ఆయిల్, నువ్వుల నూనె, ఇంకా వాటన్నిటిని కలిపి నేను చేశాను. కర్పూరం మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. కర్పూరం మనం ఎక్కడ రాసుకున్నా చాలా ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది. మనం ఇది కొంచెం అప్లై చేసి అలా రుద్దుకుంటే చాలు, పెయిన్ అనేది కొంత సేపటికే తగ్గిపోతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అన్ని కెమికల్స్తో తయారవుతున్నాయి. అది మన స్కిన్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం బాడీ వ్యాక్స్, సన్ స్క్రీన్, లిప్స్టిక్, లిప్ బామ్ కూడా హెర్బల్గా చేయొచ్చని మేము ప్రూవ్ చేసాము. అవి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి మాకు. సో నెక్స్ట్ మేము పేటెంట్ తీసుకొని దీన్ని ఇంకా ముందుకు ప్రమోట్ చేద్దామని చూస్తున్నాము. లైక్ ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అలా ఒక బ్రాండ్ లాగా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. తమ ఉత్పత్తుల్ని తామే ముందు
నెలలుగా ఉపయోగిస్తున్నామని ఇప్పటి వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదంటున్నారు. ప్రస్తుతం తమ ఔషధాలు ఎంతకాలం పాడవకుండా ఉంటున్నాయి, ఏ మేరకు పనిచేస్తున్నాయి అనే అంశాలు పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. ఉత్పత్తులపై నమ్మకం కలిగిన తర్వాత మార్కెట్లోకి తెస్తామని అంటున్నారు. సో మా క్రీమ్ పేరు బ్లూ ఆరా. సో ఇది ఏంటంటే యాంటీ ఏజింగ్ క్రీమ్. సో దీన్ని మేము కంప్లీట్గా హర్బల్ ప్రోడక్ట్ వీటి నుంచి చేసాము. అంటే మేము యూస్ చేసింది శంకు పువ్వులు. సో వాటిల్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే యాంథోసియానిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది స్కిన్లో ఉన్న ముడతలు తగ్గిస్తుంది. ప్లస్ ఏంటంటే 30 ఏళ్ళు దాటంగానే అందరికీ కొల్లాజిన్ తగ్గిపోతూ ముడతలు పడిపోతూ ఉంటుంది. సో ఇది వాడటం వల్ల ఏంటంటే ఆ ముడతలు తగ్గటం కానీ స్కిన్లో యూత్ఫుల్ లుక్ అనేది రావటం కానీ జరుగుతుంది. సో మేము చేసిన ప్రోడక్ట్ ఏంటంటే హెర్బ్ షేడ్ న్యాచురల్స్. ఇది ఒక న్యాచురల్ హెయిర్ కేర్. ఇది మేము కంప్లీట్గా హెర్బల్ ప్రోడక్ట్ అండి. సో మేము దీనిలో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కలోంజీ సీడ్స్. వీటిని హీట్ చేసి వీటి నుండి పౌడర్ తేయటం వల్ల అవి మంచి డార్క్ కలర్ అనేవి తెస్తూ ఉంటాయి. ఇంకా దాంతోపాటు మేము ఉసిరి పౌడర్, గోరింటాకు పౌడర్, ఇంకా క్లోవ్ పౌడర్ కూడా యూజ్ చేసాము. ఇవి న్యాచురల్ కండిషనర్స్గా యూజ్ చేసి కలర్తో పాటు జుట్టును చాలా దృఢంగా మృదువుగా ఉంచడానికి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ప్రోడక్ట్ పేరు ఆలోజన్. ఇది డిస్మెనోరియాకి యూజ్ చేస్తారు. డిస్మెనోరియా అంటే పీరియడ్ పెయిన్ ఎక్కువగా రావడం. సో ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో, స్ట్రెస్ఫుల్ లైఫ్లో అమ్మాయిలు చాలా త్వరగా మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల పీరియడ్ పెయిన్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో మేము దాన్ని క్యూర్ చేయడానికి న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ లైక్ అలోవెరా అండ్ గార్లిక్ అండ్ జాగరీతో ఈ ఫార్ములేషన్ని తయారు చేసాము. వీటిని యూజ్ చేయడం వల్ల పీరియడ్ పెయిన్ తగ్గడంతో సహా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అండ్ హార్మోనల్ బ్యాలెన్సెస్ కూడా క్యూర్ అవుతాయి అన్నమాట. విద్యార్థుల ఔషధాల తయారీలో కళాశాల యాజమాన్యం ప్రోత్సాహం అందించిందని తెలిపారు అధ్యాపకులు. కళాశాల ప్రాంగణంలో పెంచే మొక్కలు, మూలికలు ఔషధాల తయారీకి ఎంతో సాయం చేశాయన్నారు. ల్యాబ్స్లో వాళ్ళ యొక్క ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకుంటూ దాన్ని బేస్ చేసుకొని ఇన్నోవేటివ్ ఫార్ములేషన్స్తో సమాజానికి ఉపయోగపడే నాణ్యతతో కూడిన మందులను తక్కువ ఖరీదుతో తీసుకురావాలనే ఉద్దేశంతో మేము మా టీచర్స్, మాకు హైలీ ఎఫిషియెంట్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క గైడెన్స్తో సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో ఉన్న విద్యార్థులందరూ రీసెర్చ్ని ప్రధాన అంశంగా పరిగణలోకి తీసుకొని ఈరోజు మా విద్యార్థులు ఎన్నో ఉపయోగకరమైన కాస్మెటిక్స్, హెర్బల్ ఫార్ములేషన్స్తో ముందుకొచ్చారు. సో మాకెంతో గర్వంగా ఉంది. ఇప్పుడు పిల్లలు వాళ్ళు వచ్చి మేడం మేము ఇట్లా లిప్స్టిక్ తయారు చేయాలనుకుంటున్నాం, కానీ ఏంటి అంటే బయట కొన్ని ప్రోడక్ట్ కన్నా మన ప్రోడక్ట్ కొంచెం తక్కువ రేట్లో ఉండాలి, కానీ చాలా యూజ్గా ఉండాలి, మనం ఎట్లా ఇవ్వగలం, అందరినీ సమన్యాయం చేసేటట్టు, ప్రతి మహిళ యూజ్ చేసేటట్టు ఎట్లా చేయాలి అనేది వాళ్ళు అడిగిన దానికి మేము కూడా మనం హెర్బల్స్ నుంచి తీసుకొని దాన్ని ఎట్లా ప్రొడక్ట్ చేయాలి ఏంటి అనేది కూడా మేము ప్రతిదీ సూచనలు ఇచ్చామండి. పిల్లలకి ఏమేమి వాడాలి, దాన్ని ఎట్లా ఎక్స్ట్రాక్షన్ చేసి అది ఎంతకాలం ఉంటుంది, ఎంత రేటు పెట్టాలి, ఇట్లా పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి అని వాళ్ళకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇవ్వాలనేది లిప్స్టిక్ కానీ, ఫేస్ సీరం కానీ, హెయిర్ సీరం కానీ, ఆయిల్స్ కానీ, ఇట్లా అన్ని విభాగాల్లోనూ మేము చేసామండి. దాన్ని చాలా సక్సెస్ఫుల్గా బయటకు వచ్చిన ఈ ప్రొడక్ట్స్, దానికి చాలా సంతోషపడుతున్నాను. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రిన్సిపల్ మేడంకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సహజ పదార్థాలతో రసాయనాలు లేకుండా తయారైన ఈ ఔషధాలు పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వాలని, ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని కోరుకుందాం. అందానికి, ఆరోగ్యానికి ఉపయోగపడిన అనేక ఉత్పత్తులను తయారు చేశారు విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల విద్యార్థులు. భవిష్యత్తులో ఏవైతే వాళ్ళ ఉత్పత్తులు ఉన్నాయో వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చి సామాన్య ప్రజలకు సైతం సరసమైన ధరలకే అందిస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే తాము ఈ ఉత్పత్తిని తయారు చేశామని చెప్పేసి విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.